అంటున్నా, అయ్యా రేవంత్ గారు మీకు దండబెట్టి చెప్తున్నా, మీ 6 గ్యారంటీలు తెలంగాణకు లేకపోయినా మంచిదే సార్, కానీ మా పిల్లల ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వండి, మా పిల్లలు సజీవంగా ఉంటారని గ్యారంటీ ఇవ్వండి, మా పిల్లలు బాగా చదువుకుంటారని గ్యారంటీ ఇవ్వండి. మీ 6 గ్యారంటీలు లేకపోయినా మంచిది తెలంగాణ సమాజానికి, కానీ మా పిల్లల ప్రాణాలకు, మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ కావాలి. మీరు అలా అక్కడ కూర్చున్న హైదరాబాద్, ఇక్కడ మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే రాలే, ఎవరు రాలే, మరి ఎట్లా ఈ పిల్లల ఈ తల్లిదండ్రుల గోస చూసుకునేది? అందరు కూడా సుధార్ పని చేసుకుని బతుకారు, కూలీలు వీళ్ళందరూ కూడా. ఈ కూలీలు వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఘోరంగా ఉన్నది. అందుకొరకే అర్జెంటుగా మరి ఈ రోజు నేను బాడీ రోజు వచ్చిన హాస్పిటల్లో ఎంతో, అంటే అమ్మ ఒక డాక్టర్ అయింది, బైపీసీ స్టూడెంట్, ఇలా నిర్జీవంగా పడున్నది. మీరు ఒకసారి ఆలోచించండి, మన పిల్లలకి అట్లయితే ఊరుకుంటాము? ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము, దయచేసి గురుకుల పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలైనా ప్రభుత్వ పాఠశాలైనా సైకాలజిస్టును పెట్టండి, ఒక కౌన్సిలర్ ను పెట్టండి. పిల్లలు అన్ని